మాజీ మంత్రి హరీష్ రావు హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. హరీష్ రావుతో పాటుగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కూడా ఢిల్లీకి వెళ్లారు. ఈ నెల 22న కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై హైకోర్టు తుది తీర్పు ఇవ్వబోతోంది. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో తీర్పు వ్యతిరేకంగా వస్తే బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్లనుంది. లాయర్లతో భేటీ కోసం హరీష్ రావు, బోయినపల్లి వినోద్ కుమార్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రైట్, ఇక మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీకి పయనమయ్యారు. ఆయనతో పాటు మాజీ ఎంపీ బోయినపల్లి కూడా వెళ్లారు. ఒకవేళ కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి హైకోర్టులో తీర్పు వ్యతిరేకంగా వస్తే తదుపరి విచారణ సందర్భంగా సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఇప్పటికే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చందు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చందు, చెప్పండి. జమీమా మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీకి వెళ్లారు. ఆయనతో పాటు మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా వెళ్లారు. ముఖ్యంగా సుప్రీంకోర్టు విచారణ, హైకోర్టు కాళేశ్వరం కమిషన్ పై హైకోర్టు విచారణ ఈ నెల 22న ఉంది. ఈ నెల 22న తీర్పు కూడా హైకోర్టు కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఇవ్వబోతుంది. ఈ క్రమంలోనే ఒకవేళ తీర్పు వ్యతిరేకంగా వస్తే ఏ రకంగా ముందుకెళ్లాలి, సుప్రీంకోర్టులో మళ్ళీ దీనిపై పిటిషన్ వేయాలా అనే అంశాలపైనే ఢిల్లీలో లాయర్లతో మాట్లాడేందుకే హరీష్ రావు ఢిల్లీ వెళ్ళినట్టు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఒకవైపు జగిత్యాలలో ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ ఉంది. కేసీఆర్ సభకు హాజరవుతున్న క్రమంలోనే మరోవైపు ఇటు హరీష్ రావు, వినోద్ రావు ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్ళడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టులోని మెడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు గురైంది. ఈ క్రమంలోనే ఆ తర్వాత కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బ్యారేజ్ కుంగుబాటు సంబంధించిన దానిపై కాళేశ్వరం కమిషన్ టీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్ కూడా వేశారు. ఆ కమిషన్ దాదాపు సుదీర్ఘంగా విచారించిన తర్వాత అటు అధికారులను కావచ్చు, అదేవిధంగా రాజకీయ నాయకులను విచారించింది. ముఖ్యంగా కేసీఆర్ ను విచారించింది, హరీష్ రావును విచారించింది, అదేవిధంగా ఈటల రాజేందర్ ను కూడా విచారించడం పరిస్థితి కనిపిస్తుంది. ఫైనల్ గా తుది నివేదిక కూడా గవర్నమెంట్ కు టీసీ ఘోష్ కమిషన్ సబ్మిట్ చేసింది. దానిపైన కూడా సిబిఐ విచారణకు చేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అటు సిబిఐకి లేఖ కూడా రాసిన క్రమంలో ఈ నివేదిక చెల్లదు అంటూ కూడా టీఆర్ఎస్ పార్టీ కోర్టులో కేసు హైకోర్టులో ఆ కేసు విచారణ ఇన్నాళ్ళు కొనసాగింది. 22వ తారీఖు ఫైనల్ గా దానిపై తీర్పు కూడా రాబోతుంది. ఒకవేళ తీర్పు వ్యతిరేకంగా వస్తే ఏ రకంగా ముందుకెళ్లాలి, సుప్రీంకోర్టులో మళ్ళీ పిటిషన్ దాఖలు చేయాలనే అంశం పైనే ఈ రోజు అడ్వకేట్లతో హరీష్ రావు, వినోద్ రావు కూడా సమావేశం కాబోతున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చందు.